కానీ 600 మందికి ఇంత మంచి సేవ చేస్తురని మాకు చాలా అనిపించి చూసి వెళ్దామని ఒకసారి వచ్చామండి. చూసినాము. చూసి 600 మందిని చూసి వాళ్ళకు ఇంత సేవ చేస్తురని చాలా గర్వపడుతూ మేము కూడా మా వంతు సాయం చేయాలని అనుకొని ఒకరోజు వచ్చామండి. వచ్చి మేడమ్స్ కలిసి అన్ని డీటెయిల్స్ కనుక్కొని వెళ్ళినాము. తర్వాత ఈరోజు వచ్చి మాకు తోచిన కాడికి సాయం చేసి వెళ్తున్నాము. కానీ భోజనం కానీ ఇక్కడ మెయింటెనెన్స్ కానీ చాలా నీట్గా ఉంది సార్. చాలా చాలా ధన్యవాదాలు. ఇంతమందికి సేవ చేస్తున్నందుకు మీ అమ్మ ఆశ్రమం కూడా మాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. యాక్చువల్లీ అంటే అనాథాశ్రమం అంటే ఏంటో నార్మల్గా క్యాజువల్గా బయట చూసిన వల్ల నేను చూశాను. బట్ ఇట్స్ లైక్ ప్యూర్లీ డిఫరెంట్గా ఉంది. అంటే ఒక పెద్ద స్కేల్లో 600 మంది 700 మంది కెపాసిటీతోని ఇంత ఫ్యాకల్టీ ఇంతమంది స్టాఫ్ నుండి ప్లస్ మంచి ఉద్దేశంతో నడుపుతున్నారు. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఇంకా ఇట్లా ఎక్స్పాండ్ అయ్యి మంచి చేయాలని ఇంకా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎలా ఉంటుందో అనుకున్నాను, బట్ ఐ ఫౌండ్ ఇట్ వెరీ జెన్యూన్ అండ్ ట్రస్ట్వర్తీ. ఇంకెవరైనా ఇవ్వాలనుకున్నా వారి వంతు సహాయం చేయొచ్చు. మేము అంటే ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. సో అంటే మా మామయ్య గారు చెప్పారు ఆశ్రమం బాగుంటుందని చెప్పి. సో ఇంకో థాట్ లేకుండా వచ్చేసామన్నమాట. యాక్చువల్గా ఈరోజు ఇది మా బ్రదర్ ఇల్లు అనమాట. సో 2nd మంత్ డెత్ వర్సరీ, చనిపోయి 2 months అయింది. సో తన కోసం ఏదైనా మంచి చేద్దాం అనుకున్నాము. సో డిఫరెంట్ ఆలోచించాము. సో ఇది ఒక మాకు ఐడియా వచ్చేదన్నమాట. దానికోసం ఫుడ్ డొనేట్ చేద్దామని చెప్పి లేదా సమ్హౌ ఏదైనా హెల్ప్ చేద్దామని చెప్పి వచ్చేసాం. బట్ వీ ఫెల్ మోర్ హ్యాపీ దాన్ వాట్ వి థాట్. దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.